కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 55 చెరువులు తెగిపోగా 33 చెరువులకు మరమ్మతులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ఓవర్ టు యు. భోగి కామారెడ్డి జిల్లాలో ఉధృతంగా వర్షాలు కురిశాయి. జల ప్రళయం సృష్టించింది కామారెడ్డి జిల్లాలో. గతంలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. చెరువులు అయితే పూర్తి స్థాయిలో నిండుకున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1515 చెరువులుంటే 39 చెరువులు తెగిపోయాయి. భారీ వర్షాల కారణంగా వరద ఉధృతితో తెగిపోయాయి. ప్రస్తుతానికైతే తాత్కాలిక మరమ్మతులు చేసి రన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ వర్షం కురిస్తే అవి కూడా తెగే ప్రమాదం ఉంది. ఇక బీబీపేట గ్రామానికి అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. బీబీపేట పెద్ద చెరువు కామారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా దీన్ని చెప్తారు. దానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం గండి పడింది. ఆ గండిని పూడ్చే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉంది. కామారెడ్డి జిల్లాకు భారీ వర్ష సూచన ఉండడంతో మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం బీబీపేట చెరువు తెగే అవకాశం ఉంటుంది. దీంతో అధికారులు ముందస్తు అలర్ట్ అయ్యారు. అక్కడ గ్రామస్తులందరికీ కూడా అలర్ట్ చేశారు. దిగువ ప్రాంత ప్రజలను అయితే రెస్క్యూ చేసి ఇతర ప్రాంతానికి తరలించారు. ఓవరాల్గా అయితే ప్రస్తుతం అది రెడ్ అలర్ట్లో కొనసాగుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా భారీ కనీవిని ఎరగని రీతిలో నష్టం వాటిల్లింది. చాలా రోడ్లు తెగిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. చెరువులు అయితే అలుగుపారుతున్నాయి. ఇంకా చెరువుల మరమ్మతులు ఒకవైపు కొనసాగుతున్నాయి. రోడ్ల మరమ్మతులు కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులు ప్రారంభించారు. రీస్టోర్ చేసే పనులు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి దగ్గర ప్రస్తుతం మనం ఉన్న గ్రామస్తులు ఈ స్థాయి వర్షాలు ఎప్పుడు చూడలేదు. భారీగా వరదలు పొంగాయి. 3 రోజులుగా ఇక్కడ అంధకారం నెలకొంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కరెంటుని రీస్టోర్ చేశారు. ఇప్పుడిప్పుడే వెలుగులు వెలుగుతున్నాయి. సో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఎట్లాంటి ఈ స్థాయి వర్షాలు ఎప్పుడైనా చూశారు? అసలు ఈ స్థాయి వర్షాలు మేము కాదండి, 35-40 సంవత్సరాల మనమే కాదు, మా నాన్న లాంటి వారు 89 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా చూడలేదంట. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఈ కరెంటు పోల్స్ తెగిపడడం ఏంది, 100 ఎకరాల్లో పొలం కానీ తోట కానీ ఏ పంట కానీ నష్టం జరగడం ఏంది, ఈ చెరువు అలుగు పారేది దానికి 2-3 ఎక్కువగా భారీ ఆలయం డ్యామేజ్ అవ్వడం కానీ రోడ్లు డ్యామేజ్ అవ్వడం కానీ అసలు ఈ తీరుగా ఎప్పుడు ఎవరు చూడలేదని చాలా భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడు ఇది అలుగుబారిన ఏ స్థాయిలో వస్తుండే, ప్రస్తుతం ఎట్లా ఉంది? ఇప్పుడు ఉన్నంతే వచ్చేది ఎప్పుడైనా సరే. దీనికి మించి ఏనాడు రాలేదు. మేము చూసిన దాంట్లో కావచ్చు, మా నాన్న వాళ్ళు చూసిన దాంట్లో కావచ్చు, దీన్ని మించి ఎన్నడూ రాలేదు. అసలు ఆ అలుగు ఇటు అక్కడ ఉంది చూసారా, చిన్న కెనాల్ లాంటిది, దాంట్లోంచే వెళ్ళిపోయేది. ఈ చెట్లు విరిగిపడిన దగ్గర కూడా రాకపోయేది. అలాంటిది మనం నిల్చిన ప్లేస్ కావచ్చు, ఆ కరెంట్ పోల్స్ కావచ్చు, అటు ఆ పక్కన ఉన్న కాలనీలో కూడా దూసుకెళ్ళాయి వాటర్. సో అందరం భయం ప్రాంతాలకు గురైపోయాం మనం. ఇది గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరదలు చూడలేదు. గ్రామాల్లో ఉన్న ఈ చెరువు మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తుంది. సో ఎట్లా ఉంది చెరువు పరిస్థితి? ఏంది నిన్న మొన్న ఎట్లా ఉంది గ్రామంలో? అంటే నిన్న మొన్నటితో కంపేర్ చేసుకుంటే ఈ రోజు కొంచెం మా విలేజ్ అయితే భయ ప్రాంతం నుంచి కొంచెం బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఇంత పూర్తి వర్షాలు ఎప్పుడు పడలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట రోడ్ అయితే ఉందో, ఈ రాజంపేట రోడ్కి వరద తలిగి రావడం అనేటువంటి మా తాతలు చూసి ఉంటారు. మేబీ ఇంత పెద్ద చెరువు కట్ట అనేది బీబీపేట చెరువు తర్వాత ఈ ఏరియాలో చిన్నమల్ల చెరువు పెద్ద కట్ట. ఈ చెరువు కట్ట నుంచి కూడా పొంగి పొల్లుతున్నాయి కాబట్టి ఎన్నో పశువులు గల్లంతైనాయి, ఎన్నో మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి, కొన్ని బైకులు వెళ్ళిపోయినాయి. ఇక్కడ మా దగ్గర ఫంక్షన్ ఉంటుంది దగ్గర, అక్కడ 150 సిలిండర్లు కాస్త వాళ్ళు సెక్యూరిటీ కోసం పెట్టుకున్నారు. ఆ 150 సిలిండర్లలో ఒక్క సిలిండర్ కూడా లేదు. ఒక 10-15 పశువులు ఇక్కడ నుంచి గల్లంత అయిపోయినాయి. దీంతో పాటుగా మా విలేజ్ చిన్నమల్లెడ అనేటువంటి విలేజ్ చుట్టుపక్కల గ్రామాలకు పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ పాల ఉత్పత్తి కూడా మేము కనీసం పొద్దున్న దాకా పెట్టిన బలను తీసుకొని పాలు తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇంత పెద్ద మా భవిష్యత్తులో కూడా మేము దాదాపు చూసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కొంచెం సాధారణంగా అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ వర్షాలు పడితే మాత్రం ఇంత పెద్ద కట్ట కూడా మేము ఉంచుకోవాలా లేకుంటే అధైర్యపడాలా, అది కొంచెం మాకే క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సో చూడొచ్చు, రాజంపేటలో 8 నెలల్లో పడాల్సిన వర్షం కేవలం 3 రోజుల్లో పడ్డది. దాదాపుగా 60 సెంటీమీటర్ల వర్షం ఒక రాజంపేట మండలంలోనే పడింది. ఇక్కడికి అతి సమీపంలోనే ఆ మండలం ఉంటుంది. అక్కడి నుంచి కూడా వరద పోటెత్తింది. దీంతో ఒక్కసారిగా చిన్నమల్లారెడ్డి పల్లి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడ కనివిని ఎరగని రీతిలో నష్టం జరిగింది. ఈ ఆలయం కూడా పూర్తిగా ధ్వంసమైంది. మనం చూస్తున్న విజువల్స్లో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. ఆలయం చుట్టూ నీళ్లు చేరి గ్రామంలో కూడా నీళ్ళు వచ్చాయి. ఆ స్థాయిలో వర్షం కురిసింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో తాము వరద చూడలేదనేది గ్రామస్తులు చెప్తున్నారు. సో ఎట్లా ఉండే సిచ్యువేషన్ ఎట్లా ఉండే మొన్నటి? జలదిగ్బంధం అయిపోయింది గ్రామం చుట్టూతా కూడా. అటు కామారెడ్డి కావచ్చు, మీరు అన్నట్టు ఇటు రాజంపేట మండల్ వాటర్ కావచ్చు, ఇటు తిమ్మపల్లి కావచ్చు. మాకు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం, కామారెడ్డి వెళ్దాం, ప్రతిదీ కామారెడ్డి 3-4 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాం, దానిపైనే ఆధారపడి బతుకుతున్నాం.
పాలు కానీ నీళ్లు కానీ ఏది కానీ మాకు అందకుండా అయిపోయింది. జల దిగ్బంధం అష్ట దిగ్బంధనం లాగా అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు ఒక 1 అవర్ నుంచి రిలాక్సేషన్. పవర్ అనేది 3 డేస్ నుంచి కనీసం తాగడానికి నీళ్లు, కరెంటు కూడా లేకపోయేది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఈ పోల్స్ అన్ని విరిగి పడిపోయినాయి పాపం. ఒక దాదాపు 40-50 పోల్స్ పడిపోయినాయి. చూడొచ్చు, అంటే గ్రామస్తులు చెప్తున్న ప్రకారం చిన్నమల్లారెడ్డిపల్లి ఒక గ్రామంలోనే దాదాపుగా 50 పోళ్లు పడిపోయాయి. దాంతోనే 3 రోజులుగా ఈ గ్రామం అంతా అంధకారంలో ఉంది. ఇప్పుడిప్పుడే రీస్టోర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు విద్యుత్ అధికారులు. అంటే విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం. ఒక విద్యుత్ శాఖతో పాటు పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పుడిప్పుడే రీస్టోర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక వర్షాలతో మాత్రం భారీ కనివిని ఎరగని రీతిలో అయితే నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వర్షం ఒక కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అయితే వర్షం లేదు. కామారెడ్డి కావచ్చు, కామారెడ్డి చుట్టుపక్కల ప్రస్తుతానికైతే వర్షం తగ్గింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే. భోగి. ఓకే, థ్యాంక్ యూ బాలకుమార్.